కాసాని జ్ఞానేశ్వర్ను అఖండ మెజారిటీతో గెలిపించుకుందాము. ఎమ్మెల్యే హరకపూడి గాంధీ. కాసాని జ్ఞానేశ్వర్ ఎవరికి ఏం చేసిండు నాకు అర్థం కాదు. ఏం గెలుస్తారు? పోయి నిన్న మొన్న టీడీపీని అంతా ఇక్కడ బొంద పెట్టిండు కేసీఆర్. బొంద పెట్టిన తర్వాత మళ్ళీ వచ్చిండు, తిరిగి మళ్ళీ ఇప్పుడు ఈ బీఆర్ఎస్లో కలిసిండు. హరకపూడి గాంధీ ఏంటంటే జ్ఞానేశ్వర్ను గెలిపించుకొని ఏం చేస్తారు? మీ దగ్గర ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లోనే మొత్తం అందరినీ బొంద పెట్టిరు బీఆర్ఎస్ను. తిరిగి మళ్ళీ రేపు మీకు సీట్లు వస్తాయంటే ఎందుకు? కవిత బయటికి వెళ్ళడానికి వస్తాయేమో. కేసీఆర్ ఆ పద్ధతిలో గొడవ చేసుకొని ఇప్పుడు కింద వాటా మీది కాలు నాది, నన్ను గెలిపిస్తారు, మళ్ళీ ఏదో సెంట్రల్కు నేను మోడీకి ఇస్తా, నా బిడ్డ నడిపించుకుంటానే రూట్లో ఆలోచన. కానీ కాసాని జ్ఞానేశ్వర్ గెలిస్తే అఖండ మెజారిటీతో గెలిస్తే ఏం ఊరిగేది లేదు, పోవట్లేదు. గెలువడిగిన ఆయనకు అయిపోయింది ఆయన రాజకీయ చరిత్ర. ఏం గెలుస్తాడు? హరకపూడి గాంధీ అంటున్నాడు క్లియర్గా. బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు మద్దతుగా గురువారం వివేకానంద నగర్ డివిజన్లో షేర్లింగంపల్లి ఎమ్మెల్యే హరకపూడి గాంధీ ప్రచారంలో చేశారు. మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావుతో కలిసి రిక్షా పుల్లర్స్ కాలనీతో పాటు పలు కాలనీల్లో ఇంటింటికి వెళ్ళి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. తర్వాత ఎన్ని కార్లు అయినా, ఎన్ని షెడ్డుకు పోయినా, ఎన్ని కార్లను బొందబెట్టినా, ఎన్ని కార్లకు బోర్లు పోయినా ఆ కారు గెలవదు. దాని లైఫ్ టైం అయిపోయింది. ఆ కారు షెడ్డు స్క్రాప్కే. దాన్ని నమ్ముకొని ఈయన అందులో దిగిండు. ఎవరు? కాసాని జ్ఞానేశ్వరుడు. ఆ కాసాని జ్ఞానేశ్వర్ గెలిచి రేపు ఏం చేస్తాడు ఆయన? అక్కడ ఎంపీ అయిపోయేమన్నా ఢిల్లీకి పోయి ఈయన చేసేదేముంది? ఏం చేస్తాడు? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్నది, దర్జాగా పులటువంటి నాయకుడు ఉన్నాడు. తెలంగాణ ప్రజలు కోరుతున్నారు రేవంత్ రెడ్డిని. మరి ఇలా ఈయన ఒక్కడు గెలిచి ఏం చేస్తాడు? అసలు బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు వస్తాయి? వాళ్ళు ఏదో పగటి కాలాలుగా అంటున్నారు, కానీ రాష్ట్ర ప్రజలు ఒప్పుకోవాలి కదా, రాష్ట్ర ప్రజలు గెలిపించాలి కదా. మరి అలా గెలుపుదానికి వెయిట్ చేద్దాం. కానీ ఎవరెవరో ఈ హరకపూడి గాంధీ, తర్వాత మళ్ళీ మాధవరం రంగారావు ఈ బీఆర్ఎస్కి వెళ్ళి గెలుస్తారా? ఏందండి ఒక్కసారి ఎంపీ సీట్లలా చూద్దాము, ఉందాము, రేపు ఎన్ని సీట్లు వస్తాయో కేసీఆర్కు సపోర్ట్ చేద్దామనుకుంటారు. కానీ రేపు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత బీఆర్ఎస్కి మెజారిటీ రాకపోతే కాంగ్రెస్ గేట్లు తెలిసి ఉంటాయి. ఖచ్చితంగా అందరన్నా కలుస్తారు, అందరు వెళ్ళిపోతారు. బీఆర్ఎస్ ఉండదు. ఆ పార్టీ ఉండకపోవడానికి, ఆ భూస్థాపితం కావడానికి ఇది కేసీఆర్ సూచించవలసిన అదే పట్టాల మీద రేపు రేవంత్ రెడ్డి నడుస్తాడు. 2014లో టీడీపీ నాయకులను మొత్తం భూస్థాపితం చేసిన ఘనత కేసీఆర్ది కాదా? ఇప్పుడు అదే దారిలో పోతాడు ఆయనగిన. అంటే ముందు నాగలి కరెక్ట్ పోతే వెనక నాగలి కరెక్ట్ పోతుంది. ఆయన చేసిన ఆయన మార్గంలో నడుస్తున్నాడు కదా. ఈరోజు మీకు కనిపిస్తలేదా? ఒక్కసారి చూడండి ఎంత బ్రహ్మాండంగా. ఇక బీఆర్ఎస్లు ఎందుకు ఎదురు చూస్తున్నారంటే చూద్దాం పార్లమెంట్లో ఏమైనా వస్తాయా, మనకు తెలియకుండా పోయి మళ్ళీ కాంగ్రెస్లో కలిస్తే మళ్ళీ కేసీఆర్ ఏం చేస్తాడో, ఎట్లా బదలం లేపుతాడో. ఈరోజు దానం నాగేందర్ పోయిండు, తర్వాత కడియం శ్రీయాది పోయింది, కడియం కావ్య పోయింది, ఇంకా చాలామంది పోవడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళందరూ రెడీగా మనంగిన పోతే మళ్ళీ అందరు బదలాం చేస్తారని పార్లమెంట్ ఎలక్షన్ దాకా గేట్లు ఓపెన్ చేసి ఉన్నా కానీ కొంచెం వెయిట్ చేస్తున్నారు. చూద్దాం రేపు ఏమవుతుంది, ఏం జరుగుతుంది. ఈ జరిగిన దాంట్లో ఈ కాసాని జ్ఞానేశ్వర్ ఏం చేస్తాడు ఒక్కసారి చూసుకుందాం. అనంతరం ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ చేవెళ్ల లోకసభ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గెలిపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ముదిరాజులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో పర్సంటేజ్ ప్రకారం, కానీ అందులో ఆయన అంటే అందరూ నచ్చాలి కదా ఆయనను గెలిపించుకోవాలంటే. మరి ఆయన గెలిపించుకోవాలంటే ఆయనకు మొత్తము పని చేస్తామంటున్నారు. కానీ మరి ఆయన ఏం చేసిండు, ఏం చేస్తాడు చూడాలి. కాసానిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ గెలుపునకు మాజీ సీఎం కేసీఆర్కు కానుకగా ఇవ్వాలన్నారు. అబ్బో, కేసీఆర్కు కానుక ఇస్తారంట, ఈయన అఖండ మెజారిటీతో గెలుస్తారంట. ఈయన గెలిచి ఎంపీలలో ఏం చేస్తాడో ఢిల్లీకి పోయి చూడాలి మరి ఇక జనాలు. తర్వాత ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, బస్తీల కమిటీ మెంబర్లు, ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు. ఏ మీటింగ్ పెట్టినా వాళ్ళే ఉంటారు, కార్యకర్తలు ఉండదు. ఇక్కడ ఉంటుంది ఆ పార్టీ. పోనీ ఎవరన్నా కార్పొరేటర్లు ఉండకుండా ఉంటారా? మాజీ కౌన్సిలర్ ఉండకుండా ఉంటారా? తర్వాత నాయకులు ఉంటారా? కార్యకర్తలు ఉంటారా? బస్తీలలో ఉంటారా? ఎవరన్నా ఉంటారు ఏ నాయకునికైనా. కానీ ఈసారి నేను ఫుల్ మెజారిటీ చేసింట కేసీఆర్కు గిఫ్ట్ ఇస్తారంట. ఏం గిఫ్ట్ ఇస్తారు? ఏం చేసిండో అసెంబ్లీ ఎలక్షన్లలో, ఏ ఊరికి వెళ్ళిండు, ఎక్కడ బహిరంగ సభలు పెట్టిండు, ఎవరి సాధక బాధలు అడుచుకున్నాడు, ఏ ఊరికి వెళ్ళిండు. పోనీ కేటీఆర్, హరీష్ రావు, ఈయన, కవిత ఎవరి మనసు అర్థం చేసుకున్నారు, ఎవరి దగ్గర రానిచ్చిండ్రు, పోనీ ఎవరితో మాట్లాడినరు,
ఆ? ఏ రోజన్నా ఒక్క రోజన్నా ఎవరికైనా సాధక బాధలు తెలిసిండ్రా? పోనీ ఎవరికేమైనా బాధ వస్తే చూసిండ్రా? పోనీ ఎవరినైనా పరామర్శించిర్రా? అసలు మీలో మంచితనం ఉందా? అసలు ఇవాళ అధికారం పోగానే మళ్ళీ తిరిగి ఆ అధికారం దక్కించుకోవాలని చేతగాని మాటలు, పొంకనాల మాటలు, దగులుబాజీ మాటలు, ఇవాళ నానా రకాలుగా మళ్ళీ అధికారంలోకి వస్తే మనిషి శాంతుడు అన్నట్టుగా పోరాడుతున్నారు. ఓ నీ కొడుకో దిక్కు, అల్లుడో దిక్కు, ఆయనో దిక్కు. ఈ వయసులోనే అయిపోయి కట్టెని పక్కకు పెట్టి ఓ బస్సు వేసుకొని బాగా తిరుగుతాడు. పొద్దుగాల చేస్తాడంట, భూ పోరాటాలు చేస్తాడంట, తర్వాత ఇక్కడ భూమి కోసం పోరాడతాడంట, సాయంత్రం మనుషుల గురితో మాట్లాడతాడంట. మరి మధ్యాహ్నం ఎండకి ఎంత కష్టపడతాడో చూడాలి. ఈ విషయంలో చూసి ఈయన కాసాని జ్ఞానేశ్వరుని గెలుచుకుంటారంట. చూద్దాం మరి కాసాని జ్ఞానేశ్వరికి ఏం మెజారిటీ వస్తుంది, ఎంత అఖండ విజయం వస్తుంది, ఎట్లాంటి గెలుస్తాడో, తర్వాత ఆయనకు కేసీఆర్కు ఎలాంటి తర్వాత ఏమంటారు దీన్ని గెలుపు, తర్వాత ఈ గెలుపుకు ఖచ్చితంగా జ్ఞానేశ్వర్కు మొత్తం ఒక బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్కు ఒక రిటర్న్ గిఫ్ట్ ఇస్తారంట. కేసీఆర్కి ఎలాంటి గెలిపిస్తారో ఏం చేస్తారో ఒకసారి వెయిట్ చేద్దాం.